రండి ఇప్పుడు ఆడు మేత కొడతాడు. ఇది మన ఫ్రెండ్లీ, ఇది కూడా మేత ఎక్కువైపోతే తినడానికి వస్తుంది. అలాగే తినడానికి వస్తుంటే చిన్న చిన్న బర్డ్స్కి మనం వేయాలి, తప్పదు. వాటికి ఎవరు వేస్తారు? ఆ కుక్కలకి పిల్లలకి అయితే ఆ కుక్కలకి పిల్లల్ని అయితే పెంచుకుంటారు చాలామంది. వీటిని ఎవరు చూసుకుంటారు చెప్పండి? అయ్యే వాట్ ఏ క్యూట్ డాగ్ అనుకొని వెళ్ళిపోతారు. పీజన్స్ కూడా ఉన్నాయి కదా యానిమల్స్లో, ఇవే యానిమల్సే. ఇవే అవన్నీ కొట్టేవు తిట్టేవు. ఫన్ ఏంటంటే మీ కుక్క రోడ్డు మీద వదిలితే వెళ్ళిపోద్దేమో, మీ పిల్లి రోడ్డు మీద వదిలితే వెళ్ళిపోద్దేమో. దీన్ని ఇలా వదిలేసినా మా మేడ మీదే ఉంటుంది. కుక్కకి పిల్లికి అన్నిటికీ ఇదే తేడా. నువ్వు ఇదిగో ఇలా తోలే వెళ్ళే అచ్చా ఇల్లు వదిలేసి వెళ్ళవు. మీ ఏ జంతువులాగే కాదు, పౌరాలు చాలా డిఫరెంట్. అవి ఎలా ఫీల్ అవుతాయనంటే ఒక ఓన్ హౌస్ లాగా అక్కడ ఉంటుంది. ఇది ఎప్పుడు అది అక్కడే ఉంటుంది, మళ్ళీ రిటర్న్ ఇక్కడికి వచ్చేస్తుంటుంది. ఆ పిల్లులు ఉంటే కొన్ని యానిమల్స్ ఉంటారు అంటే బేసిక్గా కొందరు కొన్ని ఇష్టం ఉంటాయి. అలాగా నాకు పిజన్స్ అంటే ఎందుకు ఇష్టం, అక్కడ ఉంది కదా అక్కడ ఉంటుంది. ఇది జూమ్ అవ్వదు, అంతకు మించి కష్టం. 2x ఎక్కువ ఇందులో, ఈ కెమెరాలో 2x ఎక్కువ. ఇది ఎక్స్ మీద ఉంది. ఈ ఎక్స్ మాత్రం బయట నేను తెప్పించాను. ఇవి దౌడేలు, కాకపోతే నాకు ఎగిరిలంటే ఇష్టం. ఎగిరిలాక్స్ తెచ్చాను. ఎగిరిలాక్స్ అంటే ఎక్స్చేంజ్ చేశాను. వీటి ఎక్స్ మా ఓడికి ఇచ్చాను. అక్కడ నేను ఈ ఎక్స్ తెచ్చాను. ఎలాగనే ఈ 1 ఇయర్ నెక్స్ట్ వచ్చే 1 ఇయర్లో చిన్న మ్యాజిక్ చేద్దామని జస్ట్ ఒక పేరుతో స్టార్ట్ చేస్తున్నాను అంతే, సింపుల్. ఇంకా ఆఫ్టర్నూన్ మార్నింగ్కి అయితే ఇలాగ ఉంది. టైం మేబీ 6 అలాగవుతుంది. ఎర్లీ మార్నింగ్ 6కి అలా లేగాలి, లేదంటే పని అవ్వదు. చెత్త ఇవన్నీ ఉంటాయి, క్లీన్ చేయాలి. నిన్నే క్లీన్ చేశాను. అన్నాడు టైప్ 1 తేడాకేసేది ఎంత పెద్ద కదా. కాకులు బేగా అవాయిడ్ చేయాలి, ఇంటి దగ్గర ఉంటాయి. ఎందుకంటే ఎగ్స్ పెట్టినప్పుడు ఇది బయటకు వస్తుంది తినడానికి, ఎగ్స్ పట్టుకెళ్ళిపోతుంటాయి.